గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు దాసరి జ్యోతి గారిని ఈ 100 రోజుల కూటమిలో ఎటువంటి మార్పులు జరిగినాయి, ఎలా జరుగుతుందో కనుక్కుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు 100 రోజుల పరిపాలన మాకెంతో కూటమి అధికారం ఏర్పడిన దగ్గర నుంచి మరి ప్రతి క్షణం కూడా అహర్నిశలు శ్రమించి ఈరోజు 74 సంవత్సరాల వయసులో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల కోసం ఎంతో మరి గెలిచిన దగ్గర నుంచి కూడా ఎన్నో మేలులు చేయటం జరిగింది. మరి గతంలో ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి గెలిచిన వెంటనే ఫస్ట్ నెలలోనే 5 సంతకాలు చేపట్టి ఈరోజు నిరుద్యోగుల్ని, యువతని ఈరోజు ఉద్యోగాల రీత్యా ఒక్కొక్క నియోజకవర్గానికి 250 చొప్పున ఉద్యోగాలని కేటాయిస్తూ మరి నిరుద్యోగ యువతను ప్రోత్సహించటమైనది. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కానీ, మహిళలకు ఇచ్చిన హామీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చటమైనది. మరి అవ్వాతాతలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 3000 పెన్షన్ని వెంటనే 4000 చేసిన ఘనత మన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు పెన్షన్ ఇస్తారా అని ముసలోళ్ళు, వృద్ధులు, మరి వితంతువులు, ఒంటరి మహిళలు అయితే అసలు తీసేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఎవరు ప్రవేశపెట్టిన విధంగా ఒంటరి మహిళ పెన్షన్ ప్రవేశపెట్టి మరి ఆ ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు నిర్వీర్యంగా కొనసాగించిన ఒంటరి మహిళ పెన్షన్ అనేది 2019 నుంచి 2024 వరకు కూడా అటువంటి పెన్షన్లన్నిటిని కూడా ఉన్నాయి. కూడా మీకు లీగల్గా మీరు వీడియో పెన్షన్ మీరు ఎవరైతే విడాకులు తీసుకున్న సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయండి అని ఒంటరి మహిళ పెన్షన్ తీసేయటమైంది. మరలా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఒంటరి మహిళ పెన్షన్ని పునరుద్ధరించి వారికి ఫస్ట్ తారీఖునే పెన్షన్ 7 గంటలకే మరి పెన్షన్ అందించడం, వారి ఇంటింటికి తిరిగి డెలివరీ చేయటం జరుగుతుంది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా మరి మా కొరకు వచ్చిన మా కుమారుడు, మా అన్న, మా తమ్ముడు అని ఆశీర్వదించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో అనేక విధాలుగా మరి అవి చేస్తాను, ఇవి చేస్తానని మోసపూరిత వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఎటువంటి వాగ్దానాలని నెరవేర్చకుండా ఏదో 10,000, 15,000 పప్పు బెల్లాలాగా అందరికి పంచుకుంటా మరి అన్నీ అన్నీ నిర్వీర్యం చేసేసాడు. దళితులను కానీ, బీసీలను కానీ, మైనార్టీలను కానీ, ఎస్సీలను కానీ అందరినీ కూడా మరి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వారి కార్పొరేషన్ల ద్వారా వారికి నిరుద్యోగ భృతిని అవన్నిటిని కూడా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమి చేతగాని దద్దమ్మకలాగా ఈరోజు ప్యాలెస్లో పడి ఏడుస్తున్నాడు. మరి అటువంటి 11 సీట్లకే పరిమితం చేశారు ఈ ఏపీ ప్రజలందరూ కూడా. అవన్నిటిని కూడా గమనించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మేమందరం సంతోషంగా ఉన్నామని ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అవి చేయలేదు, ఇవి చేయలేదని ఇంకా పేటీఎం బ్యాచ్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఈరోజు మీ అబద్ధాలు వినే పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం కానీ, కూటమి నాయకులు కానీ ఎవరూ లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరూ లేరు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పనులు, మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. ప్రతి ఒక్క నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ వయసులో కూడా అర్ధరాత్రులు కూడా మరి ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజలకు కావాల్సిన అవసరాలన్నిటినీ మరి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క ఇంటికి ఏమేం కావాల్సిన అవసరాలన్నిటిని తీరుస్తూ నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వారికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, ఫుడ్ సప్లై కానీ అన్నిటినీ అందిస్తా మరి 3 రోజుల్లోనే విజయవాడ మొత్తాన్ని క్లీన్ సిటీగా చేయటం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇవన్నిటినీ గమనించి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఇళ్లలో కూర్చొని అబద్ధాలు చెప్పుకుంటూ మరి వాళ్ళ కాలాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ వారికి సిగ్గు బుద్ధి అనేది రావట్లేరు. వారి పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి పనులు మానుకొని ఇకనైనా కానీ మీకు చేతనైతే ప్రజలకు మేలు చేయండి, లేకపోతే మీ నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోండి అని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.